తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడితో ఒక వ్యక్తి దొరికిపోయాడు. చాలా కాలంగా తనను ఒక మంచి పొజిషన్ లో ఉన్నాను అంటూ బిల్డప్ ఇస్తూ తిరిగాడు. అయితే అనుమానం వచ్చిన కొంతమంది అతనిపైన నిఘా పెట్టారు. నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ టీం అతన్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడితో దొరికాడు ఒక వ్యక్తి. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా చెప్పుకుంటూ బిల్డప్ ఇచ్చేవాడు. అనుమానంతో నిఘా పెట్టి పట్టుకుంది ఇంటెలిజెన్స్ టీం. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భాస్కర్ రావుకు సహకరించిన డ్రైవర్ రవి పైన కూడా కేసు పెట్టారు. ఇద్దరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు భాస్కర్ రావు ఎస్పీఎఫ్ కు పట్టుబడ్డాడు. ఇతనికి ఎవరెవరు సహకరించారు అనే దానిపై సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ తో పాటు డ్రైవర్ రవి ఫేక్ ఐడి తయారు చేయడానికి సహకరించినట్టు గుర్తించారు.